Cigarette smoking is injurious to health. It causes cancer. నాకు అతనెవరో తెలియదు. ఎప్పుడు హెన్రీ నా ముందుకు వచ్చి కూర్చున్నాడో తెలియదు. అతను చూడనే లేదు. నిన్న రాత్రి సంగతి. అతని ఆలోచనలు నా గుండెలో, మనస్సులో, నా శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ ఆలోచనలు ఈ తెల్ల కాగితంపై తమను తామే సమర్పించుకొనగలవు. మితా, చూడెవరొచ్చారు. చూస్తున్నా. Message received. థ్యాంక్స్. న్యూస్ పేపరు కూడా అమ్ముడు పోవటం లేదా?
హైదరాబాద్ నుంచి సుధాకర్ బాబు వచ్చారు. మరి నువ్వేం చెప్పావు? అదే మీరు చెప్పిందే, ఇంట్లో లేరని. సుధాకర్ గారు ఏమన్నారు? సరే, అలాగే ఆవిడని ఫోన్ చేయమని చెప్పండి. తర్వాత నవల మేమే ప్రింట్ చేస్తాం కదా. ఏడ్చారు. అలా ఎందుకు అంటున్నారు? ఆశతోనే వచ్చారు కదా, మరి మీరు అతన్ని కలవనన్నా లేదు. ఓకే, ఆ గదిలో తీసుకెళ్ళి పెట్టు. ఎందుకు? ఇక్కడ బాగానే ఉందిగా. ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్తావా? ఎక్కడికన్నా వెళ్తున్నారా? ఏమిటి, జవాబు చెప్పటం ఇష్టం లేదా? నా సిగరెట్ ప్యాకెట్ ఆ గదిలో తీసుకురా, వెళ్ళు. ఏమైంది? నిలబడే ఉన్నావు, వెళ్ళలేదెందుకు? బొకే ఏమిటది? హలో, ఎవరు? దేని గురించి? అయితే నేను ఇంటర్వ్యూ ఇవ్వను. నో. ఓకే, అరే ఏంటిది, కాలిపోతుంది, తొందరగా తీసేయి దీన్ని. ఏ మేఘ్ చటర్జీ గురించి న్యూస్ చూసావా? ఎంత పెద్దదిగా వేశారో. రాస్తారు మరి, చాలా పెద్ద లిటరరీ అవార్డ్. ఎక్కడ రాశారు? ఇదిగో ఇక్కడ చూడు, ఇదిగో కింద. ఇక్కడ వేశారు. దిస్ ఉమెన్ షౌటెడ్ విత్ మిస్టరీ. అపాయింట్మెంట్ ఇవ్వనే ఇవ్వదు, ఇంట్లో నుంచి బయటికి రాదు. ఇక్కడ చూడు రాశారు. దిస్ లిటరీ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ అండ్ రూమర్స్. వెదర్ మేఘ్ చటర్జీ విల్ యాక్సెప్ట్ దిస్ అవార్డ్ ఆర్ నాట్. కానీ నువ్వేం చేస్తున్నావు? అరే, స్మాల్ రియాక్షన్ విల్ ఆల్సో డూ కదా. అదే ఆలోచిస్తున్నాను, అర్థం కావటం లేదు ఏం చేయాలో. గాడిది గుడ్డ ఆలోచిస్తున్నావు. ఆకాష్ బాబు, యూజ్ యువర్ చామ్. 1 weak spot. I need to find 1 weak spot. She's a spinster. What? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అర్థమైంది. టీ తాగు, చల్లారిపోతుంది. మనసున మేఘం నిండే ప్రతి నిమిషం, నువ్వే లేకుంటే రేపెలాగు. రంగులు పోయే ఆకాశం నువ్వు నా వెంట నడువు. నేడు మనసు కోరే నీ ప్రేమ, బదులుగా తీసుకో నా ప్రేమ. తెలుసుకోవా నా మాట, కష్టాలలో ఉంటాము కలిసి. మనసున మేఘం నిండే ప్రతి నిమిషం. సరే మనోద్వారాలు మూసెను ఎప్పుడో, అప్పుడంత బాధ ఉందో ఇప్పుడంత లేదు. నా మనస్సులో ఉన్నది నీవే, జీవించే
నీ కోసం చెప్పెను సుమ్మా ఫలించే నా ఈ ఆశ తోరికే నాకు కొత్త దిశ మనసున మేఘం నిండే ప్రతి నిమిషం నువ్వే లేకుంటే రేపెలాగు రంగులు పోయే. ఏం కావాలి? మేఘ్ చటర్జీ ఉన్నారా? ఆవిడని ఒకసారి పిలుస్తారా? ఎవరని చెప్పను? ఆకాష్ మిత్ర, జర్నలిస్ట్. ఆవిడ జర్నలిస్టులతో మాట్లాడదు. నాకు తెలుసు, కానీ ఆవిడతో కలవకుండా నేను వెళ్ళలేను. కుదరదు. ఎగ్జిబిషన్ కోసం ఒక పేరు ఆలోచించు. పేరా? ఎలాంటి పేరు? ప్రొవోకేటివ్. అంటే ప్రేమ వేడి. అచ్చ తెలుగులో అటువంటిదే. దానితో అంతా కదిలిపోవాలి, అందరూ మాట్లాడాలి, న్యూస్లో పడాలి, అటువంటిదే. అర్థమైంది. ఆకాష్కి చెప్తాను దీని గురించి. ఎలా నడుస్తోంది వ్యవహారం? ఏమిటి? అర్థం అవటం లేదా, లేక అర్థం చేసుకోవాలని లేదా? ఓ, చాలా క్యూరియాసిటీగా ఉంది కదూ. ఉండదా మరి? సరే చెప్పు, ఏం తెలుసుకోవాలి? సైజ్. ఏంటి? తట్. సరే బాబు, సారీ, ఇంకేమీ అడగను. తల చాలా పగిలిపోతుంది. చూడడానికి అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగుంటాడు. బాగుంటాడు. ఇదో జవాబా? అరే బాబు చెప్పు సరిగ్గా. పొడుగా, పొట్ట, సన్నమా, లావా, జుట్టుందా లేదా, అవన్నీ అబ్బా, చెప్పు. అంత బాగా నేను చూడలేదు. బానే ఉంటాడు. చూడలేదంటే సరిపోదు, చూసే ఉంటావు. లేకపోతే పొద్దునుంచి అతని పేరు ఎందుకు చెప్పిస్తున్నావు? మీరు కూడా అన్ని చిలవలు పలువలు కలిపి చెప్తారు. నెప్పుడుతోంది, నెమ్మదిగా చెయ్యి. చిలవలు పలవలు అంటే ఏమిటి? మంచిదే, చూసావు. వచ్చినప్పుడు మళ్ళీ చూడు. రాని, నేను చూస్తాను. అతను మళ్ళీ వస్తాడు. ఏం, నీకు ప్రామిస్ చేశాడా? కానీ అతని వ్యవహారం చూస్తే మీతో మాట్లాడకుండా వదిలేట్టు లేడు. ఇదిగో విను. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఈసారి కాస్త నన్ను తలుపు తీయని. ఆ గదిలో సిగరెట్ ప్యాకెట్ తీసురా. ఆకాష్, హోంవర్క్ గానీ ఏమీ లేదు, అలాగే వెళ్ళావా? ఏమైంది? ఇక తర్వాత నిన్ను లోపలికి రానివ్వదు. ఎందుకు రానివ్వదు? వెళ్ళి ఇచ్చిరా. మీరు ఆగుతారా? ఆకాష్,
నీకేమనిపిస్తోంది? ఇలా ముందుకు వెళ్ళగలవా? యా, ఐఎమ్ క్వైట్ సర్టెన్ అబౌట్ దిస్. దేన్ని చూసి నీకు ఈ సర్టెంటీ? ఒక్క లీడ్ కావాలి ప్రభాత్ గారు, జస్ట్ వన్ లీడ్. లీడ్? ఎలాంటి లీడ్? విన్నదేమిటంటే ఆవిడ రాయడం మాత్రం చేస్తుందని, ఇంకేం చేస్తుందో మనకి తెలియదు. చూడు, ఏమిటంటే ఆవిడ గురించి మనకు ఎంత మాత్రం తెలియనే తెలీదు. అవును రుద్ర గారు, నేను ఆవిడ ఇంటికి ఒక పని మనిషిగా వెళ్ళలేనా? నీ మొహం పెడతావు, పని మనిషిగా పెడుతుంది. నీకేమైనా వచ్చా? వంట చేయడం వచ్చా? ఇల్లు తుడవడం వచ్చా? గ్యాస్ వెలిగించడం కూడా రాదు గాని పని మనిషిగా పెడుతుంది. అయితే ఎంట్రీ తీసుకోవటం ముఖ్యం. షీ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్, యునో. విన్నదేమిటంటే ఆవిడకి శక్తి చట్టోపాధ్యాయ కవితలంటే చాలా ఇష్టం. అలాగా? ఎక్కడో చదివాను, గుర్తు రావట్లేదు. మరి పూలు? రజనీగంధ. టెరిబుల్. శక్తి చట్టోపాధ్యాయ్, క్వైట్ స్ట్రేంజ్. ఆవిడ కవితలు ఎప్పుడూ రాయనే లేదు. రాసి ఉంటే మటుకు నాకు తెలీదు. వాటన్నిటి గురించి నాకు అవసరం లేదు. అసలైంది స్టోరీ. స్టోరీ ఈజ్ ద మెయిన్ థింగ్ ఆకాష్. ఐ నీడ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఏకంగా ఆది నుంచి మొదలుపెట్టు, మొట్టమొదటి నుంచి అవార్డు పొందే వరకు. కవితలు ఎప్పుడైనా చదివేవా ఆకాష్? శక్తి, సునీల్, జాయ్ చదివేవా ఎప్పుడైనా? ఇప్పుడు చదువుతాను. కొంచెం కొంటెతనం చేయగలవా? కొంటెతనమా? ఏమిటి? మనసులోకి ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? కాస్త చెప్పండి. చెప్పండి ప్రభాత్ గారు, ఎటువంటి ఐడియా? తప్పకుండా చెప్తాను, కానీ ఒక స్కాచ్ ఉంటే బాగుంటుంది కదా. ఒక మంచి స్కాచ్ చేయవయ్యా. మొదలు పెట్టారు. గుర్తుంది ఇప్పుడు కూడా. మొట్టమొదట అతన్ని చూసినప్పుడు పక్కాగా గుర్తుంది. తలుపు తీసే ముందు నేను ఏమాత్రం ఊహించనే లేదు. తెరిచిన తరువాత ఎలా అనిపించిందంటే, తెరవకపోతేనే బాగుండేదేమో అని. తలుపు మూసిన తర్వాత ఎలా అనిపించింది అంటే, ఎందుకు మూసాను అని. చెవులలో అప్పుడు కూడా హెన్రీ మాటలు గింగురుమంటున్నాయి. నేను ఆనాడు తప్పక కలుస్తానని. ఆనాడే అతనికి తెలిసిపోయింది, తలుపు తీయక తప్పదు అని. దాంతోపాటు మూసి ఉన్న కిటికీ, మనసు మరియు శరీరంలో నా పేరు ఆకాష్. అపాయింట్మెంట్ లేదు, రావచ్చా లోపలికి? ఈ విధంగా అడగకుండా రావడం మరియు మాట్లాడడం రెండూ చేస్తూ ఉంటారా? మీరెలా అనొచ్చు అనుకోండి. మిగతావన్నీ రజనీగంధ నివేదన ఊరికే పోతుందా? ఎవరు నిలబడ్డారు ఈ రజనీగంధ వెనుక, ఇంకా ఈ రజనీగంధ ముందర? ఈ రజనీ పూలన్నీ వెలవెలపోతాయా?
మొబైల్తో ఇదే విధంగా ఆడుకునే అలవాటు ఉందా ప్రతి నిమిషం? సెల్ ఫోన్కి ఒక చక్కని సెక్సుయాలిటీ ఉంది. అందుకని ఇది చేతిలో ఉంటే ఆడబుద్ధేస్తుంది. ఆ కవిత్వం మీకు గుర్తుందా, లేదా నన్ను ఇంప్రెస్ చేయడానికి గుర్తుపెట్టుకుని వచ్చారా? ఇందులో ఒక ఉత్సాహకరమైన విషయం ఉంది. ఏదేదో ఊహించుకోకు, దీనికోసమే నా ఇంటి లోపల తీసుకొచ్చానేమోనని. మరి మంచినీళ్ళు వద్దు, థ్యాంక్స్. కష్టంగా ఉంది. కష్టం? సాధారణంగా పగలు రజనీగంధాతో పోయిన వాళ్ళ ఇంటికి వెళ్తారని విన్నాను. అపరిచిత స్త్రీకి ఇస్తారన్న విషయం నాకు తెలియదు. మీకిష్టం కదా, అందుకని. ఇంటర్వ్యూలో ప్రతిసారి నిజం చెప్పను. ఎక్కడైతే చదివావో అక్కడ ఎక్కువ చేసి చెప్పాను. మీరు చాలా డిఫికల్ట్ సుమా. నిజంగా? ఒక మనిషిగా. మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఓకే, నే వెళ్తున్నా. వద్దొద్దు, ఆలోచిస్తున్నాను. మీరు కొంచెం టైం ఇస్తే మరి. నువ్వు ఆలోచించుకో ఏం చేస్తావో. ఆలోచిస్తావా, నాతో మాట్లాడతావా? మాట్లాడడానికే కదా వచ్చాను. నా గురించి స్టోరీ రాద్దాం అనుకుంటున్నావా? నేను ఏం చెబుతానో, ఎలా చెబుతానో అదే విధంగా రాయాలి మరి. ఓకే. ఓకే కాదు, చెప్పు సరే అని. దీన్ని ఆన్ చేయొచ్చా? ఇదేమిటి? రికార్డర్. ప్రింట్ చేసే ముందు పూర్తి స్క్రిప్ట్ నాకు చూపించాల్సి పూర్తి ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్ మీకు ముందుగా ఇవ్వబడుతుంది. ఎందుకు? పేపర్ అమ్ముడవటం లేదా? ఆహా, మీ గురించి అందరూ తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. చూడు, పూర్తిగా ఇంటర్వ్యూ అయ్యేంత వరకు నువ్వు ఒక్క లైన్ కూడా ప్రింట్ చేయకూడదు. నేనెప్పుడు రమ్మంటాను అప్పుడే రావాల్సి ఉంటుంది. అర్ధరాత్రైనా సరే. నువ్వు వెళ్ళొచ్చు. But how could you let this happen, Akash? ఏం చెయ్యను? డూ యూ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్? Of course, you could have just walked out. నో వే. గత 5 సంవత్సరాల్లో ఏ రిపోర్టర్ కూడా ఏ ఇంటర్వ్యూ తీసుకోలేకపోయారు. షీఈస్ ద లీడర్ ఆఫ్ ఫెనామినన్ బై ద వే. 5 లాంగ్వేజెస్లో ఆవిడ ట్రాన్స్లేషన్ ఉంది. అవార్డు కూడా అందుకుంటోంది. That is for a sensationalism of Korean depiction of sex and crime. ఇది కరెక్ట్ కాదు సృష్టి. చూడు, క్రైమ్ మరియు ప్యాషన్ని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళిందో. లిటరల్లీ. మరి రుద్ర గారి ఈ స్టోరీ నేను చేయాల్సిందే. అదే కదా ప్రాబ్లం. ఏమిటి? ఆవిడ నీ డెస్పరేషన్ అర్థం చేసుకుంది, అందుకే నీతో ఆట ఆడుకుంటోంది. చూద్దాం మరి. సరిగ్గా లేదు, మనసు సరిగ్గా లేదు. ఏదో రోజంతా మనస్సు లోపల నుంచి తపన పెడుతోంది. బయటకు రావాలనుకుంటోంది, కానీ రాలేకపోతోంది. నీ స్లిమ్ బ్యాగ్, నీ ఐఫోన్, నీ టీషర్ట్ అన్నీ నాకు కావాలి. మరి హెన్రీ, నువ్వు కూడా. ఏమీ బాగులేదు.
నువ్వు నా కోసం కొంచెం జిన్ తీసుకురా. రాత్రి నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు డ్రింక్ తాగుతారా? ఇదిగో తీసుకోండి, తీసుకోండి. ఇప్పుడన్నా ఇయ్యి. కొంచెం ఏదన్నా తినండి మరి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బాబు, అమ్మమ్మలా మాట్లాడుకు. సరిగానే ఉంది. ఇది అక్కడ, ఈ పెయింటింగ్ అక్కడ పెట్టు. మరి ఇది? ఇది ఫైన్. మరి అది? కొంచెం కుడి పక్కకు పెట్టు. చాలు చాలు. విన్నాను, మేఘ్ చాటర్జీ వయసులో ఉన్న మగాళ్ళని వదిలిపెట్టదుట. ఆకాష్ను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆకాష్, అతని గురించి నువ్వు వరి అవ్వకు. నీకు అతని గురించి తెలియదు. అతను చాలా డిఫికల్ట్ క్లయింట్స్ ని కూడా హ్యాండిల్ చేస్తాడు. హీ నోస్ హౌ టు హ్యాండిల్. ఆవిడ చాలా తెలివైనది సుమా. అలాగా? నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఆవిడ ఎవరితోనూ మాట్లాడదని విన్నాను. చాలా రెక్లూజ్. ఎందుకు? ఆవిడ నవలలు చదవలేదా నువ్వు? అటువంటి నవలలు చదవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆకాష్ నాకు ఒక నవల తెచ్చిచ్చాడు, బట్ పేరు చూడగానే నాకు నచ్చలేదు. ఎంతో ఇంటెలెక్చువల్. ఏ పేరేంటి? దేవదాసు దేవదాసి. అంతకు ముందు రాసింది చాలా స్కాండలస్ తెలుసా? ప్యాంటీ. ఏంటి? తెలుగు నావల్ పేరు ప్యాంటీ? లేకపోతే ఏమిటి? అయినా రాసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ విధంగా రాయగలరా? పద, అటువైపు చూసొద్దాం. నువ్వు ముందుకు వెళ్తుండే నాయనా, నాకు తెలుస్తోంది మైనం కరుగుతోంది. ఆవిడ చాలా తెలివిగలది. అయితే మటుకేంటి, నీకు టైం ఇచ్చింది కదా, చాలు, ఇంక సెటిల్ చేసుకో. 4 డబ్బులు పడేసాయి. అవి లేకపోతే నేనెలా వెళ్తాను? డబ్బులు కావాలా? డబ్బుల విషయం అంతా ప్రభాత్ గారు. ఇంకేం తెలుసుకోవాలన్నా అంతా ప్రభాత్ గారు. ఓహో, చూడు, ఆవిడ నవల్స్ అన్ని నువ్వు చదివేవు కదా. చదివాను. ఇంకే అయిపోయింది, దోచిపారే. ఆల్ వీ నీడ్ ఇస్ కాంట్రవర్సీ. దిస్ షుడ్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. అదే ప్రయత్నిస్తున్నాను. వచ్చే బుధవారం రమ్మన్మంది. ఓకే, యూ క్యారీ ఆన్. మేమంతా నీవు తోడుగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. అనుభవం. అనుభవం లేకుండా సాహిత్యమే ఉండదు. నవల్ రాయడం అసలే కుదరదు. అంటే మరి కల్పన? అనుభవం ఒక మూలం, కల్పన ముందుకు నడిపే సాధనం. ఈ రెండింటి కలయికే ఆకారాన్ని అందిస్తుంది. మీతో మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది మీరొక సాహిత్యకారిణి అని. నా మొహం తెలుస్తుంది. ఏమిటి? ఒప్పుకుంటే ఇది సాహిత్యానికి వాడే భాషే. చూడు, నేను నీకంతా విడమర్చి చెప్తానని నిశ్చయించుకుంటే తప్పకుండా విడమర్చి చెప్తాను. కానీ నేను చెప్పే ప్రతి విషయం మీరు పేపర్లో ప్రింట్ చేయగలరా? ఫైనల్ అప్రూవల్ మీరే ఇవ్వాలి. అప్రూవల్ లేకుండా మేమేం ప్రింట్ చేయలేం. నేను ప్రింట్ చేయనివ్వకపోతే? అలా కూడా అవుతుందా?
నాకు నచ్చకపోతే? స్టోరీలైనా నువ్వు ఇప్పుడిప్పుడే నచ్చుతున్నావు. మనసు పరిగెడుతోంది. ముందేమవుతుందో చూస్తాను. నిజంగా చూస్తే ప్రతి క్యారెక్టర్కి ఒక విధమైన గుర్తింపు ఉంటుంది. చివరికి వాళ్ళు రచయిత మాట వినరే వినరు. మీ మాట నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమవ్వక్కర్లేదు. ప్రశ్నలు అడుగు. మీ అన్ని నవలలు అనుభవం మీదే ఆధారపడి ఉన్నాయా? హ్మ్. అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే అనుభవం లేకుండా నాకు రాయడమే రాదు. ఎక్కడైతే అనుభవం లేదో అక్కడ కల్పించవలసి వస్తుంది. అర్థమైంది. ఏమీ అర్థం లేదు నీకు. ఇది ఇంకా మొదలు. ఇప్పుడు ఒట్టి మట్టి ఇస్తున్నాను. రంగు వేయడం ఇంకా బాకీ. ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా కొత్తది రాస్తున్నారా? చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఎక్కడవుతోంది? నేను నీతో ఇంత అసుకు కొడుతున్నాను, రాసే టైం ఎక్కడా? ఐఎమ్ సో సారీ. మరి నువ్వు నా గురించి స్టోరీ రాస్తున్నావు కదా, దాని గురించి కొంచెమైనా హోంవర్క్ చేశావా? చేశాను కదా. ఏం చేశావు? ఎలా అంటే మీ చిన్నతనం అంతా బయటే జరిగింది. స్కూల్ లైఫ్ ఎక్కువగా కలకత్తాలోనే. కాలేజ్ ప్రెసిడెన్సీ, సబ్జెక్ట్ ఎకనామిక్స్. భలే, చాలా బాగా గుర్తుంచుకొచ్చావు. గ్రేట్. ఆ తర్వాత సాహిత్య గోష్ఠి మీరు చాలా రోజుల తర్వాత మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో మీ మొదటి రచన. బై ద వే, ఐఎమ్ సారీ, నవల వెనకాల ఉన్న బ్లాగ్ లో నేను అంతవరకే చదివాను. మిగతా విషయాలు మీరు దాచేశారు. సరే, నా జీవితం గురించి మీకెందుకింత క్యూరియాసిటీ? సునీల్ అన్న గురించి ఎందుకు ఉండదు? సునీల్ గారు అన్ని విషయాలు క్లియర్ గా చెప్పేస్తారు. సారీ, పూర్తిగా కాదు, సగమే చెప్పారు. సరే, ఒక రచయిత్రి గురించి మీ అందరికీ ఇంత క్యూరియాసిటీ ఎందుకు? అదేం లేదు. నా రచనలన్నీ విషాదంగా ఉంటాయి. నా సాహిత్యం మటుకు చాలా అందంగా ఉంటుంది. ఎందుకు? లేదు, అదేం కాదు. చూడు, ఎక్కువ తెలివితేటలు చూపకు. నేను తలుచుకుంటే నిన్ను వెంటనే బయట గెంటేయగలను. నువ్వు నవ్వుతున్నావా? ఏదో. వయసుకు గుప్పెట నుంచి విముక్తి నీవు. నీ చేతులు ఆడించు. నాలో ఉన్న ఇనుమునంతా కరిగిపోని. నువ్వే నా ప్రేమికుడువు, నువ్వే భోగం, నువ్వే నా పూర్తి ప్రేమ. ఆ చేతులు, ఆ గుప్పిట, చిన్నతనంలో ఫలించిన ప్రేమ. జిందాబాద్. అర్థమైందా? ఏమిటి కవిత్వం యొక్క అర్థం? ఏమిటి? మాస్టర్బేషన్ బ్యాడ్ హ్యాబిట్. సరైన భాషలో హ్యాండ్లింగ్. తన చెయ్యి. సరే, ఒక్క స్త్రీ కనుక ఇవి రాస్తే మీరు చదువుతారా? ఏ స్త్రీ ఇటువంటివేమీ రాయదు, చైతాలి వంటి ఒకళ్ళిద్దరు తప్ప. నే రాసేవి మాత్రం సరిహద్దుని పాటించదు. నా రాతలో తిట్లు ఉంటాయి, శరీరం ఉంటుంది, చాలా భోగం ఉంటుంది.
దీనికోసం నా అన్ని క్యారెక్టర్స్ చంపడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకనే కదూ ఇంత క్యూరియాసిటీ. అవునా హెన్రీ? హెన్రీ ఈ రోజుకి ఇవి చాలు, నాకంత బావులేదు. ఇహ వెళ్ళు. మరి కొంచెం టైం ఇవ్వకూడదా? నన్ను అలా రిక్వెస్ట్ చేయకు. నేనెవరి మాట వినను. నా మాటే జనం అంతా వింటారు. నువ్వు వింటావు. ఓకే, మరి వచ్చే బుధవారం రానా? ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచు. నేను నిన్ను పిలుస్తాను. హా, లోపల నుంచి నా బ్యాగ్ తీసుకుని వెళ్ళొచ్చా? ప్లీజ్ హా? విను. వచ్చేసారి లాల్చి వేసుకునిరా. ఈ రంగురంగుల షర్ట్ నాకు అస్సలు నచ్చదు. లాల్చి ఏం లేదా? ఉంది కానీ వేసుకురా. నాకు పైజమా ముడి విప్పడం నాకు చాలా ఇష్టం. ఏమిటి? ఏమైంది? వదులు. అరే నీకేమైంది వాళ్ళ? ఎందుకు? పిచ్చివాళ్ళ ఎందుకు చేస్తున్నా? ఇదివరకు ఎప్పుడు ఇలా చేయలేదే. ఏమీ లేదు. చెప్పు, నాకు తెలుసు. నువ్వు ఆవిడతో కలిసి వచ్చినప్పటి నుండి ఏదోలా ఉన్నావు. షీఈ్ ఎ బిచ్, టోటల్ బిచ్. ఇలా చెప్పకూడదు ఏ స్త్రీ గురించి కూడా. ప్రతి నిమిషం హ్యూమిలేట్ చేస్తుంది. ఎందుకు? నువ్వేమైనా బాధ పెట్టావా? ఎప్పుడు వంకరగా మాట్లాడుతుంది. ఫీల్ లైక్ డ్రాపింగ్ ద స్టోరీ. ఆర్ యు మ్యాడ్? డోంట్ బి ఎ ఫూల్. ఇంత పెద్ద స్టోరీ. ఇంతే కాకుండా సెలబ్రిటీలకి అంతో ఇంతో వంకర్లుంటాయి. మరి రింకీ అంటుంది ఆవిడికి కొంచెం సెక్స్ పిచ్ ఉందని. అన్ని విషయాలు పట్టేశావుగా. పట్టేసేయాలి ఆకాష్ బాబు. నాకు తెలియాలి కదా దట్ యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆర్ నాట్. మరి ఏమనిపిస్తోంది? అనిపిస్తోంది కొంచెం ప్రాబ్లం ఉందని, కానీ నువ్వు మేనేజ్ చేస్తావులే. వీక్నెస్? ఎవరి కోసం? నీకు అదే ఆవిడ మీద. దట్ బిచ్. ఎవరావిడ? దట్ బిచ్. మేక్ చటర్జీ. ఆవిడ మీద నాకు వీక్నెస్ ఎందుకుంటుంది? అవును, ఉండొచ్చు కదా. ఇదే కాకుండా నా నా మనసులో చాలా వస్తున్నాయి. బహుశా నేను నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఇన్సెక్యూరిటీ కాదు ఆకాష్ బాబు, నాకు అలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. ఎందుకంటే ఏనాడైతే నాకు తెలుస్తుందో నువ్వు నన్ను ప్రేమించట్లేదని, ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు లీవ్. లేడీస్ ఫస్ట్. గుడ్ మార్నింగ్. నేను పొద్దున్న ఎక్కువగా ఏమీ తీసుకోను. బ్రెడ్, టోస్ట్, ఎనీథింగ్ యూ ఆమ్లెట్, లైక్. జ్యూస్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎంత పిచ్చిదాన్నో ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటావు. నేను చిన్నప్పటి నుంచి
ఎప్పుడేదనుకున్నానో అలాగే చేశాను. నేను 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు నా మమ్మీ డాడీ డైవోర్స్ తీసేసుకున్నారు. పిన్నితో పాటు నేను కలకత్తా వచ్చేసాను. ఆ తర్వాత నుంచే మమ్మీతో ఎందుకు ఉండిపోలేదు? చెప్పాను కదా, నన్ను పిన్నితో పాటు కలకత్తా పంపించేసిందని. మమ్మీ కూడా తనతో పాటు నన్ను ఎందుకు ఉంచుకోలేదో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు. అనుకుని ఉంటుంది నేను కలకత్తాలో ఉంటేనే బాగుంటుందని, అక్కడ చైల్డ్ మెంటర్తో. కానీ ఇక్కడ బుద్ధిమంతురాలుగా అవ్వలేకపోయాను. అలా ఎందుకు అనుకుంటున్నారు? అరే, బుద్ధిమంతురాలైతే రచయితను అవగలనా? ఏ? అప్పుడు నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని లావుగా అయిపోవాలి కదా. అలా అయ్యానా? అన్సక్సెస్ఫుల్? నాకు తెలీదు. నేను చెప్పేశాను కదా నీకు, అలా అవుదామని అనుకోలేదు. ఈ సమస్యలని నా జీవితంలో రాకూడదని. ఎందుకు ఇలా అంటున్నారు? సమస్యలు వస్తే నీతో ఇలా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేయగలుగుతానా? ఒక మాట అడగనా? మీరు ఎప్పుడైనా ఎవరినైనా గానీ ప్రేమించారా? ఇవన్నీ మీ ఆఫీస్ వాళ్ళు చెప్పారా? మేఘ్ చటర్జీ యొక్క లవ్ లైఫ్ గురించి తెలుసుకోమని. ఇవి ఇక్కడ పెట్టు. ఓకే మ్యామ్. మీరు వద్దనుకుంటే డ్రాప్ చేసేస్తాను. మరి చెవులు? చెప్పకూడదనుకుంటే చెప్పకండి. రోజు ప్రేమలో పడుతూ ఉంటాను ఇలాగే. ఎలా నీ ప్రేమలో పడిపోయానో. నువ్వు ఇవాళ చాలా బాగున్నావు. ఎలా ఉన్నావో తెలుసా? జనం అందరూ అందగాడని అంటారు. నువ్వు నిజంగా అందగాడివే. వెనకనున్న అన్ని చెట్ల నుండి ఆకులన్నీ రాలిపోయాయి. ప్రతి చెట్టుకి ఆకులుండేవి, పువ్వులుండేవి. ఎవరో వచ్చారు తీసుకోవడానికి తన చేతుల్లోకి. ఆ చేతులు మనుషులు కావు, పక్కనున్న బిచ్చగాడివి కూడా కావు. చెట్టు కోరుతుంది తనకు కావలసిన నీరు. మబ్బులు కోరుతాయి వర్షాన్ని. కోరిన తరపున చూస్తుంది ఆకాశం వైపు. ఇందా తీసుకో. పంచదార వేయలేదా? ఓహో, తెస్తున్నా. వదులు. ఏ? ఆవిడికి నా గురించి ఎలా తెలిసింది? ఎవరు? నీ గురించి ఆవిడకెలా తెలుస్తుంది? అయినా ఆవిడికి తెలియకూడదే. అయితే ఆవిడ ఆ లైన్ ఎలా రాసింది? ఏ లైన్? అదే ఒక కవితలో బ్యాక్ డేటెడ్ టైప్. మేఘాలు రావాలి, వర్షాలు కురవాలి. ఓ గాడ్, బృష్టి, ఇది శక్తి చట్టోపాధ్యాయ గారు రాశారు. ఆయనవి ఇంకెలాంటి కవితలు లేవా? యు ఆర్ రీడింగ్ టూ మచ్ ఇన్ టు ద లైన్స్. నో, ఐఎమ్ నాట్. ఐఎమ్ జస్ట్ గెటింగ్ నెగటివ్ వైబ్స్. ఆకాష్, కమ్ ఆన్. నేనేం చేశాను? నేనెప్పుడన్నా నువ్వేదో చేశావని? యా,
బట్ ఐఎమ్ షేరింగ్ ఎవ్రీథింగ్ విత్ యూ. యు ఆర్ రైట్. సరే, ఇంక నుంచి నువ్వు నాకేం షేర్ చేయకు. నేనేం చేశాను? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వై ఆర్ యూ హ్యాంపర్డ్ బై దిస్ ఉమెన్? ఇట్స్ నాట్ అబౌట్ హర్. అరే, నీకు అర్థం కావట్లేదా? షీఈస్ కంట్రోలింగ్ యూ. కంట్రోలింగ్ మీ? ఆర్ యూ జోకింగ్? ఇఫ్ యూ డినై, నేను ఇంకేం చెప్పలేను. ఓన్లీ టైమ్ విల్ టెల్. ఏమిటి అర్థమైందా? మీకేమనిపిస్తోంది? ముందు రుద్రం చదవని. బాగుంది, కానీ ఇంకా మసాలా కావాలి. ఇంకా కాస్త స్టోరీ ఇవ్వు. కొంచెం పర్సనల్ అవ్ ఆకాష్. ఆవిడ నిన్ను కోరుతోందా మరి? మీరు ఏదైనా ఊహిస్తారు. ఊహించడం ఏమిటి చూడు, ఒంటరిది కదా, అందుకని మగవాళ్ళని చూస్తే ఏదో తపన. ముందుకు వెళ్తుండు, నో టెన్షన్. కొంచెం డిస్టెన్స్ ఉంచుతూ ముందుకు నడు బాస్. లైఫ్ స్టోరీ పట్టుకో ఆకాష్, లైఫ్ స్టోరీ. లైఫ్ స్టోరీ అంటే దుఃఖం, విచారం, ఇన్సెక్యూరిటీ, జెలసీ. ఈ రోజుల్లో రైటర్లకి సాధారణంగా ఉండేదే అది. అతి తక్కువగా 4 ఇన్స్టాల్మెంట్స్ ఆలోచించుకో. సండే సప్లిమెంట్. ట్రూ. యా. రా, జాగ్రత్త. నిలబడి ఉన్నావు ఎందుకు? కూర్చో. ఇలా ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుతుంటే మీకు ప్రాబ్లంగా ఉండదు? నాకైతే ఉంటుంది. మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉంటుంది, కొంటి చేష్టలు చేస్తే ఉండదు. ఏమిటి ఇప్పుడు బాగులేదా? మీరు మరీను. మీ కవిత్వం ఇష్టం కదా, రాయరెందుకని? మాటనెందుకు మారుస్తున్నావు? ఏదో చేయాలనిపించట్లేదా? ఏమిటి కవిత్వమా? కాదు, కొంటితనం. ఇవాళ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి కదా? ఉన్నాయి, మంచిదే కదా. మీరు ఇక్కడే ఉంటారా, కిందకెడతారా? ఎందుకు? వర్షం అంటే భయమా? వర్షం అంటే భయం ఎందుకు? నిజంగా నీకు వర్షం అంటే ఇష్టం లేకపోతే మరి ఇది మీ కవిత్వం ఒక లైనా? నీకు తెలుసు కదా హెన్రీ, నేను కవిత్వం రాయలేనని. మీరు మాటి మాటికి ఈ హెన్రీని ఎందుకు పిలుస్తున్నారు? ఈ హెన్రీ ఎవరు? నువ్వే. నేనెలా హెన్రీని అవ్వగలను చెప్పండి? నీ పేరు చెప్పలేదు కదా, నువ్వే హెన్రీ. మీరు మరీను ఏదో ఒకటి చెప్పేస్తారు. అలాగా? కుడి చేతికి వాచ్ ఎందుకు పెట్టుకోవు? నేను ఎడం చేతికి వాచి పెట్టుకుంటాను. నువ్వు చిన్నప్పటి నుంచి నీ పేరు మార్చుకోవాలనుకున్నావు, కానీ చేయలేకపోయావు. నాకు తెలుసు నా పేరు బ్యాక్ డేటెడ్ అని, కానీ పేరు మార్చుకోవడం అనుకున్నావు, కానీ మార్చుకోలేకపోయావు. అవును ఆకాష్, చివరి సమయంలో అంటే సరిగ్గా ఆర్గజం అవుతున్న సమయంలో నీ ప్రియురాలను ఎప్పుడు కిస్ చేయలేకపోయావు. చూడు హెన్రీ, నిన్ను నువ్వు ఇంకా దాచకు, తెలిసిందా? నేను నీ పిచ్చి స్నేహితురాలిని ఆకాష్ అంధకారంలో ఉన్నాను. నువ్వు నాకు ఒక వెలుగుని తెచ్చి అందివ్వు. అవును ఆకాష్, నేను ఒకవేళ ఇక్కడి నుంచి పడిపోతుంటే పట్టుకుంటావా? ఏమంటున్నారు మీరు? ఏది చూద్దాం. ఏం చేస్తున్నారు మీరు? ఒక్క ఎండ మరొక నీడ ఆడుతున్నాయి దాగుడు మూత. ఒక్క ఎండ మరొక నీడ
ఆడుతున్నాయి దాగుడు మూత మనసులోనే కొంచెం భయం కాని ఎవ్వరిని కాతరు చేను నాదేలే ఈ నగరం నాదేలే ఈ సమయం నే ఒంటరిని అండ్ ద సాంగ్స్ ఆఫ్ సైలెన్స్ కొంచెం నొప్పి కొంచెం సుఖం కాని ఉన్నా ఇక్కడే కదా ఒక సత్యం మరో అసత్యం కాని ఎవరిని కాదర్చేను కొంచెం నొప్పి కొంచెం సుఖం కాని ఉన్నా ఇక్కడే కదా ఎందుకు చెప్పావు మరి ముందుగా దాచావు సరి ఒంటరిగా and the song of silence నా గమ్యం ఏదైనా ముందు నువ్వే చేరావు కదా అటువైపే నిన్ను తీసుకెళ్ళని పద చూపిస్తా ఎంతైనా నా గమ్యం ఏదైనా ముందు నువ్వే చేరావు కదా మనసులోని మాటలు మనస్సులో ఎటు రాయను నే ఒంటరిని అండ్ ద సాంగ్స్ ఆఫ్ సైలెన్స్ అరే నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. కీ తీసుకుని వెళ్ళావా? వినపడలేదు. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి టీ తాగుదాం. వెళ్తాను కాసేపటి తర్వాత. వెళ్ళమ్మా ప్లీజ్, ఫ్రెష్ అయ్యిరా. అనుకుంటున్న అసైన్మెంట్ వదిలేద్దామని. ఏ అసైన్మెంట్? మేఘ్ చటర్జీ. ఎందుకు? ఓ అర్థమైంది, ఇవాళ మళ్ళీ ఏదో అందనమాట. అయినా ఇప్పుడు అది అలవాటైపోయింది. ఎమోషనల్లీ చాలా స్ట్రెయిన్డ్. మళ్ళీ ఇంకేదో కూడా అవబోయేటట్టుంది. ఎందుకు? ఇంటేమైనా ఇస్తోందా? మరి నువ్వెందుకు వదలడం? అన్ని ప్రింట్ చేసేయి, ఎక్స్పోజ్ హర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. దాని తర్వాత ఏమిటి? ఐ గెస్ మన ఈ ప్రపంచం విల్ బి బెటర్ ఆఫ్టర్ ఆల్. ఆవిడ నార్మల్ మనిషి కానే కాదు. నన్ను హెన్రీ అని పిలుస్తుంది. నేను ఆవిడ హెన్రీ. మరి నాకు నా పేరే గుర్తుండదు. బ్రిలియంట్. స్ట్రేంజ్ కదూ? నీకు నీ పేరే తెలీదా? తర్వాత చూస్తావు, ఆవిడ నీకు ఒక సాఫ్ట్ స్టోరీ వినిపిస్తుంది. నేను అమెరికాలో చదువుతున్నప్పుడు
ఒక ప్రొఫెసర్ ఉండేవారు. ఓ హెన్రీ, టాల్ ఫ్రేమ్, సో హ్యాండ్సమ్. తర్వాత తెలిసింది ఆయన గే అని. హెన్రీ, నీ ప్రియురాలికి తెలుసా నువ్వు ఇలా నాతో సమయం గడుపుతావని? ఆర్ యు కిడ్డింగ్? పిచ్చివాణ్ణా నేను? నేనంటే నీకు ఇష్టమేనా హెన్రీ? అకస్మాత్తుగా ఈ ప్రశ్న? మాట మార్చకు, జవాబి. లేకపోతే నేనెందుకు వస్తాను? నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు చేయవలసిందే చేయటం లేదు. రా, నా దగ్గరికి రా. నన్ను తడిపేసేయి. చాలా తడిపేసేయి. Cigarette smoking is injurious to health. It causes cancer. Hi. హలో, ఇప్పుడు సమయం దొరికిందా రావడానికి? ఏం చేయని చెప్పు, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. అవునులే, నాకు తెలుసు, బిజీ మనిషి కదా, ఇంపార్టెంట్ పని ఉంటుంది మరి. ఓ హాయ్. దిస్ ఈస్ ద పెయింటింగ్ ఐ డిడ్. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. దక్షిణేశ్వర్ మందిరం. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు టేక్ దిస్ కాల్. హాయ్, హౌ ఆర్ యూ? Thank you. See, this is one of the painting by Rinki. ఎక్కడున్నావు? నేనా? ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉన్నా. నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ క్యూరేటర్, అందుకని. ఆ అమ్మాయి పేరేంటి? వృష్టి షేన్. రేపు వస్తున్నావు కదా? రేపా? ఎల్లుండి వస్తున్నా కదా. ఏ చాలా బిజీగా? You like it? Please carry on. రాత్రికా? డిన్నరా? ఓకే, ఐ విల్ బి దేర్. ఓ యా, ఓకే. ఎవరితో డిన్నర్ ప్లాన్ చేస్తున్నావు? అదే ఆఫీస్ది, యూనో. నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, అక్కడ అజయ్ రింకి ఎప్పటి నుంచో నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అజయ్? అగర్వాల్? వాడికి ఒట్టి అమ్మాయిలతోనే పని. మైండ్ యువర్ లాంగ్వేజ్. వాడు ఇక్కడేం చేస్తున్నాడు? పెయింటింగ్ కొనడానికి వచ్చాడు, పద మరి.
నాకు అనిపిస్తోంది నీ ఫ్రెండ్కి నేను నచ్చట్లేదని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు రింకీ? అది అలానే బడబడలాడుతుంది, కొంచెం అలానే మాట్లాడుతుంది. మరి అంత ఇన్క్విజిటివ్నెస్ ఎందుకు? ఇది తెలిసిందే కదా నువ్వు మేక్ చటర్జీ స్టోరీ చేస్తున్నావని. మరి ఇంత క్యూరియాసిటీ ఎందుకు? ఉంటుంది మరి, ఆవిడ చాలా ఫేమస్ కదా, మళ్ళీ ఎంతో రెక్లూజ్, ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. సరే ఒప్పుకున్నాను. రింకు నన్ను అటువంటి ప్రశ్న ఎందుకు అడిగింది? ఎక్కడైనా ఎప్పుడైనా ఏదో వాగిస్తుంది. నీకు నవ్వుగా ఉంది కదూ? అరే బాబా, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ సో సీరియస్లీ? నిన్న ఒక ప్రశ్న అడుగుతాను. వై రింకీ వాజ్ స్లీపింగ్ విత్ అజయ్ టు నైట్? దెన్ వాట్? నో, షీఈస్ నాట్. ఐ నో హర్. I know Ajay better than you, so chill. Maybe, but I know my friend better than anyone. ఏమైంది చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? మెట్రోపోల్ హోటల్లో. మెట్రోపోల్ హోటల్లో ఏం చేస్తున్నావు? అరే చెప్పాను కదా, ఆఫీస్ పార్టీ ఉందని. నువ్వు వెయిట్ చేయకు, పడుకో. నా దగ్గర కీ ఉంది కదా, నేను వచ్చేస్తాను. ఓ సరే సరే సరే. అయితే ఇంకెవరో ఉన్నారు అక్కడ? అందరూ ఉన్నారా? రుద్రన్నయ్య ఉన్నాడా? అందరూ ఉన్నారు ఇక్కడ, రుద్ర కూడా ఉన్నాడు. సరే బాబు సరే, కానీ నువ్వు ఎక్కువగా డ్రింక్ చేయకు, సరేనా? ఓకే, ప్రామిస్ చేస్తున్నాను ఎక్కువ డ్రింక్ చేయను. ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. గుడ్ నైట్. మరి నాకు సంగతి చెప్తారా? ఏమిటి? అసలు ఏ విధంగా నవల యొక్క ఐడియా మీ మనసులోకి వస్తుంది? ముందు నాకు ఒక సంగతి చెప్పు. ఏమిటి? నిన్న మీరిద్దరు చేసుకుంటున్నారా? ఎందుకు? ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా జవాబు ఉంటుందా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. నేను ఒక మాట చెప్పనా? ఏమిటి? కథ కోసం కథ రాయడం జరగదు. మరి శంఖఘోష్ కవిత్వం ఎలా రాస్తారు? జై గోస్వామి గారి గోషాయి భగాన్. చివరిదంతా పోస్ట్ మార్టం. మరి శంఖఘోష్ గురించి అంటావా? ఆయన రాయగలరు, నేను రాయలేను. రుద్రన్న. అరే బృష్టి, ఏంటి సంగతి? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. మరి ఇంటికి ఎప్పుడు పిలుస్తున్నావు? నేను రోజు పిలుద్దామని అనుకుంటున్నాను, కానీ ఈ ఆకాశ్ వల్ల పిలవలేకపోతున్నాను. రోజు లేట్ గా వస్తాడు. నాకు తెలుసు, అతను బహుశా ఇంతవరకు ఇంటికి వచ్చి ఉండడు. నే కరెక్ట్ గా చెప్పానా? యాక్చువల్లీ అతని ఫోన్ కూడా కలవట్లేదు, నాట్ రీచబుల్ వస్తోంది. మీకు తెలుసా అతను ఎక్కడున్నాడు? ఏమిటి, అతను సాయంత్రమే వెళ్ళిపోయాడు అన్నాడు, ఎక్కడికో వెళ్ళాలని. నీకు తెలిసే ఉంటుంది అతను మేఘ్ చటర్జీ గురించి ఒక స్టోరీ చేస్తున్నాడని. ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుకనే ఎక్కడో ఇరుక్కుని ఉంటాడు. రాత్రి చాలా టైం అయిపోయింది. ఉండు, నేను కనుక్కుంటాను. వద్దు వద్దు, మీరు వరి అవ్వకండి, నేను చూస్తాను. బహుశా ఫోన్ సైలెంట్ లో పెట్టుంటాడు. షార్ట్లీ హిల్ కాల్ బ్యాక్. ఆయన కూడా లేదు, పర్వాలేదు, మీరు టెన్షన్ పడకండి. అతను రాగానే నేను మీకు కాల్ చేస్తాను. నాకు కథ ఒక పెద్ద ప్రయాణం లాంటిది, సింఫనీ లాంటిది. దీని లోపల ఒక మెలోడియస్ బాధ ఉంది. దీన్ని గుర్తించగలను, కానీ పట్టుకోలేను. నాకు అర్థం అవ్వలేదు. అర్థమయ్యేది చెప్పలేను హెన్రీ. అనుభవం పొంది ఉండాలి. దానికి హృదయం అవసరం. అన్నింటికంటే ముఖ్యమైనది శరీరం. ఒక కథ కోసం అవసరం ఒక స్త్రీ మరియు పురుషుని సంగమం. అది స్త్రీకి స్త్రీతో ఉండవచ్చు, లేదా పురుషునికి పురుషునితో. ఇదొక పెద్ద సమస్య కాదు. కామం చాలా ఎక్కువ అవసరం. నెమ్మదిగా నాకు ఇప్పుడే మొదలవుతోంది.
ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. హలో Rinky, please come right now. నువ్వు రోజు ఇదే విధంగా ప్రేమను అందిస్తేనే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే ఇంటర్వ్యూ ఇవ్వను. అవును, నువ్వు ఇంత షూర్గా ఎలా చెప్పగలవు? I'm quite sure. He's lying to me. ఓహ్ డియర్, అబద్ధం చెబితే ఇదే అర్థమా? దట్ ఈస్ స్లీపింగ్ విత్ అనదర్ ఉమెన్? I'm not saying that. I'm not saying that he's sleeping with another woman. కానీ నాకు తెలుసు అతను ఆవిడతోనే ఉన్నాడని. నాతో అబద్ధం చెప్పాడు, నాతో దాస్తున్నాడు. మస్ట్ హావ్ బీన్ స్కేర్డ్. నీకు కోపం వస్తే ఇంకో మాట. Now what? I slept with Ajay last night. What? Why? How could you? ఏం చేయను బాబు, we all have compulsions. పెయింటింగ్స్ అమ్ముకోవాలి కదా మరి. Too much at stake. ఇంటికెళ్ళు, ఇక్కడెందుకు పడుకుంటున్నావు? సారీ. నీ కూర కూడా తీరింది, నాది కూడా. ఇప్పుడు నన్ను ప్రశాంతంగా రాసుకుని. టైం ఎంత అయింది? 2:30. ఏదో ఒకటి దొరికిపోతుంది కదా. హలో, ఏదో ఒకటి దొరికిపోతుంది కదా. అది నీ ప్రాబ్లం, లేకపోతే నడిచి వెళ్తావు.
ఎంత దూరం ఏమిటి? కానీ నా గుర్తులేమీ ఉంచుకోకు ప్లీజ్. ఇవాళ వస్తున్నావు కదా? యాక్చువల్లీ తల కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం సేపు ఆగొస్తాను. చక్కగా స్నానం చేయి, అన్నీ సర్దుకుంటా. దృష్టి, ఐఎమ్ సారీ. ఫర్ వాట్? ఫర్ లైయింగ్ టు యూ. ఎనీథింగ్ ఎల్స్? నిన్న మేఘ్ చటర్జీ ఇంట్లో ఉన్నాను. ఇంటర్వ్యూ గురించి లేట్ అయిపోతే ఆవిడ భోంచేసి వెళ్ళమంది. యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ ఆకాష్. ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్. ఐఎమ్ సారీ బృష్టి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు, నేనేమి ఆలోచించట్లేదు ఆకాష్. లాస్ట్ నైట్ ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ షాక్ టు మీ. బృష్టి, ఐ నో మీన్ యూ డోంట్. ప్లీజ్ రుద్ర అన్నకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చినట్టు చెప్పు. కాజ్ ఐ కాల్డ్ హిమ్ లాస్ట్ నైట్. అక్కయ్య పైన పడుకుని ఉన్నారు, చాలా జ్వరంగా ఉంది. రా, నీ గురించి ఆలోచిస్తున్నాను. అనిపించింది నువ్వు వస్తావని, నువ్వు తప్పకుండా వస్తావని. కానీ అసలు నువ్వు రావాల్సిన రోజు ఈరోజు కాదు. ఐ జస్ట్ వాంట్ టు డ్రాప్ యువర్ ఇంటర్వ్యూ రైట్ నౌ. ఇక నా వల్ల కాదు. అలాగా? You screwed my life. You really screwed my life. ఇలా రా, ఇక్కడికి రా, నా వద్దకి, నా దగ్గరికి రా ప్లీజ్.
అంత దూరంగా కాదు. ఏమిటి, నేను నిన్ను తినేస్తానా? ఏదో చిన్నతనపు సువాసన ఉంది నీ శరీరంలో. ఏం కష్టమో ఏమిటో నీకు అర్థం కావటం లేదా? నిప్పు లాంటి ముద్దుతో నన్ను రేపేసే, పాపం స్పర్శ ద్వారా నన్ను రేపేసే, ఎలా అయినా సరే నన్ను రేపేసే, ఒక్క వేడి ముద్దుతో నన్ను రేపేసే, నీ కౌగిలిలో తీసుకుని నన్ను రేపేసే. పూర్తి ఆవేశంతో హెన్రీ నన్ను రేపేసే. నువ్వు లోపల పడుకుంటావా? లేదు, మెజ్నైన్ ఫ్లోర్లో పడుకుంటాను. ఆమెకు తెలుసు హెన్రీకి మరొక ప్రియురాలు ఉందని. ఇది మామూలే, దీని గురించి ఆమెకు చింత లేదు. ఆమె హెన్రీ ప్రతి నిమిషం తన వద్ద ఉండాలని కోరటం లేదు. దీనివలన ఆమె మనసు చెదురుతోంది. శరీరం ఆవిడ వశంలో ఉండటం లేదు. కానీ ఈ సమయంలో హెన్రీ ఆమె వద్ద ఉంటాడు, అప్పుడు ఆమెకే చెందాలి. ఆమె అతన్ని తన వశం చేసుకోవాలని ఆలోచిస్తోంది. హెన్రీకి ఈ విధంగా కామం కోరికను మరింత పెంపొందిస్తోంది. ఆమెకు తెలుసు ఈ కామానికి అంతం మృత్యు అని. అందుకని నెమ్మదిగా తనని తయారు చేసుకుంటోంది. మితా, మితా, ఓయ్ పిల్ల, వస్తున్నా. అవును, నీకేమనిపిస్తోంది? అదేంలా? I don't know. I don't want to know also. I can only see that we are drifting apart. Don't let this happen so easily, Drishti. Learn from my experience. ఇంత తేలిగ్గా వదిలేకు. నేనేం చేయను చెప్పు. నేనేం చేయలేకపోతున్నాను. I know. If I ask, he won't lie. కానీ నిజం తెలిసిన తర్వాత I won't be able to take it. I don't know నేను ఎలా తీసుకోవాలో. I don't want to die, రింకీ. నువ్వేం చేయవు ఇప్పుడు. ఏమీ అవ్వదు నీకు. నేనున్నాను కదా, నేను నీకేమీ అవ్వనీయను. సరైన సమయంలో నేను నిన్ను తీసుకొస్తాను. కానీ ఇంత హడావుడిగా నీవు ఎందుకు పరిగెడుతున్నావు? నాకు ఒక విషయం చెప్పు. ఆ ఆవిడలో ఏముంటుందంటావు? నీలో లేంది? నాకు తెలీదు. నాకు ఒకటి మటుకు తెలుసు. నేను ఆకాష్ని ఎప్పుడూ కూడా తక్కువ ప్రేమించలేను. I can't ever hate him.
I can't ever hate him. I just can't. వెళ్ళిపోతున్నావా? వెళ్ళాల్సింది నేను కదా. ఎవరైనా వెళ్ళని. వీఆర్ నాట్ లివింగ్ టుగెదర్ ఎనీమోర్. ఈజంట్ ఇట్ ఎనఫ్? వృష్టి, ఇది ఎందుకు కుదరదు? For someone to love someone and at the same time to like someone else. ఓహో, నీ లైన్ క్లియర్ చేసుకుంటున్నావా? లేదు వృష్టి, నాకు తెలుసు నీ దృష్టిలో నేను చాలా క్రింద పడిపోయానని. బట్ I really love you. I love. ప్లీజ్ ఆకాష్, ప్లీజ్. ఇంకేం మాటలకి ఇంకేం అర్థం లేదు. అందుకని ఇటువంటి మాటలతో నన్ను ఊరడించే ప్రయత్నం చేయకు ప్లీజ్. నా మాట విను వృష్టి. I really don't know what to do. నువ్వు నా హృదయంలో పూర్తిగా నువ్వే ఉన్నావు. నాకు అర్థం కావట్లేదు ఆమె ఎందుకు నన్ను తన వైపు లాగుతోందో. నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరేం చేయను? I really don't know. You know what? You were right. This woman has an invisible power of controlling me emotionally. నేను ఆవిడ వైపు ఆకర్షింపబడుతున్నాను. I really don't know what to do. నువ్వు ఒక స్టోరీ తయారు చేయడానికి వెళ్ళావు ఆకాష్. మరి ఇదంతా ఎలా, ఎప్పుడు జరిగింది?
నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. మరి నాకు తెలియట్లేదు. ఏది మరి నాకు తెలియట్లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో. ఐ జస్ట్ నీడ్ సమ్ టైమ్ అండ్ స్పేస్. కెన్ యూ గివ్ మీ some time? Of course. You take your time, Akash. But it's not possible for me to stay like this anymore. So better leave. మీరా, ఏమైంది? నువ్వు చెప్పావు కదూ నీ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచుతానని. ఏమైంది? మాట్లాడవే. మీ ఇంటర్వ్యూ ఇంకా అవసరం లేదు. అంటే ఇంటర్వ్యూతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదంటే అర్థం? నాకు సంబంధం ఉంది. నువ్వు ఈ విధంగా నన్ను మధ్యలో వదిలి వెళ్ళలేవు. మీరేం చెప్తే నేను అదే చెయ్యాలా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? ఆరోగ్యం బాగుందా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి? ఎవరిచ్చారు నా అడ్రస్? నేనే నీ అడ్రస్ కదా, నేనే నీ సర్వస్వం కదా. ఈ నాటకం కట్టిపెట్టి బయటికి నడవండి. నా అవసరం ఇంకా అయిపోలేదు హెన్రీ. నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వదలండి ప్లీజ్, గో. నన్ను చూస్తే నీలో ఏమీ అవ్వట్లేదా? నీలో కామం కలగట్లేదా? మీకు తెలుసా మీరు ఒక పిచ్చిదాను అని? తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకు ఒక్కసారి రా మా ఇంటికి. ఒక్కసారి ప్రేమించు. అంతా మట్టిలో కలిసిపోతుంది. అంతా మట్టిలో కలిసిపోతుంది. మీరు ప్లీజ్ వెళ్ళండి, వదిలేయండి నన్ను. వెళ్తా. నాకు తెలుసు నువ్వు తప్పకుండా రేపు వస్తావని. నాకు తెలుసు. నేను చూపించినవన్నీ నీకు రేపు చూపిస్తా. ఇంకా ఏ బాకీ ఉంది? ఉన్నాయి. నా రాతలు, నా నవలలు ఎప్పుడూ నీకు నేను చూపించలేదు. వెళ్ళిపోయే ముందు నీకు మాత్రమే చూపించి వెళ్ళిపోతాను. ఇంకెవ్వరికీ చూపించను.
నీ ప్రియురాలు ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నా వల్ల వస్తావు నువ్వు నా కలలలో, నిషాయి నిషా నీ కనులలో ఉన్నావు నువ్వు నా మదిలో, చేసావు మాయా 10 మందిలో ఉన్నావు నువ్వు. రాత్రిరేనగాని నిదురరాదేమి, జీవించి ఉన్న సంతోషమేది, నీ ప్రేమ గాలి వంటిది, అనుభూతి కాని కనిపించదే, ఏమిటో ఇది గెలుపా, మనసున ప్రేమ పెదవిపై పాట, జీవించి ఉంటి నీ మదిలో, నీ వాడినే నీవు నాదానివే, వస్తావు నువ్వు నా కలలలో, నిషాయి నిషా నీ కనులలో ఉన్నావు నువ్వు నా మదిలో, చేసావు మాయా 10 మందిలో ఉన్నావు నువ్వు. A friend's request. రేపు మేఘ దగ్గరికి వెళ్ళకు సుమా. చెప్పండి. ఇది మేఘ్ చటర్జీ ఇల్లేనా? అవును. ఆవిడెక్కడుంది? పైన. ఎందుకు? అరే వినండి, అరే ఆగండి,
ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెళ్ళిపోతున్నారేంటి? అరే ఆగండి. ఏమైంది మిగతా? అరే చూడండి, అటు చెప్పినా కూడా ఆవిడ పైకి వచ్చేసింది. నువ్వు వెళ్ళు, నేను చూస్తాను. నేను నిన్ను పోలీసులకు అప్పచెప్పగలను తెలుసా? ప్రయత్నించి చూడండి, మీరేం చేయలేరు. నీకు చాలా ధైర్యం ఉంది. నా ఇంటికే వచ్చి నన్ను దబాయిస్తున్నావా? జబర్దస్తిగా లోపలికి వచ్చినందుకు సారీ. ఇది తప్ప నా వద్ద ఇంకే మార్గం లేదు. ఏం కావాలి నీకు? మీరు ఆకాష్ను వదిలిపెట్టండి. అంటే? ఐ నో యూ డోంట్ లవ్ హిమ్. మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారు? నీ మాటలేవి నాకు అర్థం కావటం లేదు. నేను బృష్టి. నా పేరు బృష్టి సేన్. ఆకాష్ ఒక గర్ల్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఉంటాం. అంటే ఉండేవాడు. నాకు నీ చరిత్ర వినడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మరి మీరు మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అవును, ఆకాష్ మీకుతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాడు. ఎవరున్నారు ఈ మాట? నేను మీ మాటలని నిన్న రాత్రి విన్నాను. చాటుగా? అలాగే అనుకోండి. సరే, నువ్వేం చెప్దామనుకుంటున్నావో చెప్పు. మీరు దయచేసి ఆకాష్ని వదిలేయండి. జస్ట్ సెట్ హిమ్ ఫ్రీ. ఆకాష్ని ఎవరు కట్టి ఉంచారు? సరే, ఒక మాట చెప్పండి. ఆకాష్ మిమ్మల్ని ప్రేమించట్లేదు. మీకు ఆ విషయం తెలీదా? ప్రేమ గురించి నీకేం తెలుసు? ఇప్పటి వరకు ఎంతమందిని ప్రేమించావు నువ్వు? ఇప్పటి వరకు ఒకళ్ళనే. మీలా డెస్పరేట్ కాదు. ఎక్కువగా ఎగిరిపడకు, దానివల్ల ఏమీ లాభం లేదు. మనసు మరియు శరీరం ఈ రెండు విడదీసి చూడడం నేర్చుకో, లేకపోతే నువ్వు చాలా ఇవన్నీ మీ బాధపడతావు. కథల్లో రాయండి, అవి అక్కడే బాగుంటాయి. మీ లైఫ్ లో అయితే చూస్తాను ఎలా రియాక్ట్ అవుతారు. నేను కథలు రాయను. నీకు తెలియని విషయాల గురించి వాక్కు. సరే అనుకో, నేను నీ ప్రేమను చాలాసార్లు అనుభవించాను నా స్వార్థం కోసం. అతను కూడా నన్ను చాలాసార్లు అనుభవించాడు. దీని గురించి అతను నీకు ఏమీ చెప్పలేదా? ఈ విధంగా మాట్లాడి మీరు మజా పొందుతున్నారు కదా. చాలా. ఏమిటి, నా మాటలు చాలా బాధగా ఉన్నాయా? చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకు ఎందుకు బాధగా ఉన్నాయి? నేను నీ ఆకాష్ని ఏమీ చేయలేదు, ముట్టుకొని కూడా లేదు. అతను నా ఇంటర్వ్యూ మొత్తం తీసుకున్నాడు, నా జవాబులు ఇచ్చాను. మరి మీరు? నేను హెన్రీతో భోగించాను. నేను నెమ్మదిగా అతన్ని తయారు చేశాను. ముందర కల్పనలో, తరువాత అతన్ని నా తలుపు వద్ద చూసినప్పుడు, ఎప్పుడైతే అతను తన పేరు ఆకాష్ అని చెప్పాడో, ఆకాష్ మిత్ర, అది నాకు హెన్రీలా వినిపించింది. అతను నాకు ఇష్టమైన కవిత్వం చదువుతున్నాడు. రజనీగంధ పువ్వులు నాకు అతను ఇచ్చిన తరువాతనే అతనిలోనికి నానిచ్చాను. నా పేపర్లో నే రాసినవే. దాని తరువాత కొంచెంగా నా కథను అలంకరించాను. నిజంగా చెప్పాలంటే ఏ అనుకోని క్షణంలో హెన్రీ ఎప్పుడు నా ముందుకు వచ్చి కూర్చున్నాడో అస్సలు నాకు తెలియదు. నిన్న రాత్రి జరిగిన సంగతి, అతని గుర్తులు నా గుండెలో, నా హృదయంలో, నా శరీరంలో అన్ని మూలలా వ్యాపించి ఉన్నాయి. నేను మాత్రం ఈ తెల్ల కాగితంపై సంపూర్ణంగా
అన్నీ సమర్పించుకున్నాను. సరే, నువ్వే చెప్పు. నేను ఇది రాయగలిగేదాన్ని అంటావా? ఈ 2 చేతులతో హెన్రీని ఆకర్షించలేకపోయి ఉంటే? నువ్వే చెప్పు బిష్టి, నేను చేయగలనంటావా? మా 2 శరీరాలు ఒకటే అవ్వకపోతే నేను హెన్రీని నా చేతుల్లోకి తీసుకోకపోతే నా 2 కాళ్ళ మధ్య పొట్టలో, శరీరంలో, హృదయంలో, ఇంకా చెప్పాలంటే నా అంగాల్లోకి గాని తీసుకొని ఉండకపోతే సాధ్యమా? నువ్వు చెప్పు. హెన్రీ ఎప్పుడైనా నీతో ఈ విధంగా సుఖించాడా? థ్యాంక్ యూ. మనసు మరియు శరీరం ఈ 2 విడదీసి చూడడం నేర్చుకో. నేను నీ ఆకర్షణ ఏమీ చేయలేదు, ముట్టుకొని కూడా లేదు. అతను నా ఇంటర్వ్యూ మొత్తం తీసుకున్నాడు, నా జవాబులు ఇచ్చాను. నేను హెన్రీతో భోగించాను. నేను నెమ్మదిగా అతన్ని తయారు చేశాను. ముందర కల్పనలో, తరువాత అతన్ని నా తలుపు వద్ద చూసినప్పుడు, ఎప్పుడైతే అతను తన పేరు ఆకాశ్ అని చెప్పాడు, ఆకాశ్ మిత్ర, అది నాకు హెన్రీలా వినిపించింది. అతను నాకు ఇష్టమైన కవిత్వం చదువుతున్నాడు. రజనీగంధ పువ్వులు నాకు అతను ఇచ్చిన తరువాతనే అతనిలోనికి నానిచ్చాను. నేను హెన్రీని నా చేతుల్లోకి తీసుకోకపోతే నా 2 కాళ్ళ మధ్య పొట్టలో, శరీరంలో, హృదయంలో, ఇంకా చెప్పాలంటే నా అంగాల్లోకి గాని తీసుకొని ఉండకపోతే మేఘ్ చటర్జీ ఎప్పుడు నిన్ను ప్రేమించలేదు ఆకాష్. షీ జస్ట్ యూజ్డ్ యూ. తన తర్వాత నవల కోసం నాకు చెప్పింది, చూపించింది కూడా. ఓ హెన్రీ, దసరాల్లో పబ్లిష్ అవుతుంది. యు నో ఆకాష్, she never loved you, but I did. With all that I had. నువ్వు ఎప్పుడూ నన్ను ప్రేమించలేదా? నీకెప్పుడూ కూడా నా ఆలోచన రాలేదా? ఆకాష్, ఉత్త శరీరం, వట్టి శరీరం, నీకు హృదయం లేదా? అక్కయ్య పైన రాసుకుంటున్నారు, తలుపు వేసుంది. నాకు ముఖ్యమైన పని ఉంది.
ఏం చేస్తున్నావు? వదులు. ఏం చేస్తున్నావు? వదులు. వదులు వదులు నన్ను. నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. వదులు 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 నన్ను. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? కబురు అందలేదా? ఏ కబురు? ఇంకా పడుకునే ఉన్నావా? పడుకుంటే ఏమైందో చెప్పు. డోంట్ ఆస్క్ సిలీ క్వశ్చన్స్. నీకే కబురు అందలేదా? ఇప్పుడే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళను? మేక్ చటర్జీ ఇంటికి. వీఆర్ స్క్రూడ్. ఆవిడ చనిపోయింది. వాట్ షిట్.
జనం నిన్ను అందగాడు అని అంటారు. నువ్వు అందగాడివే. వెనకనున్న అన్ని చెట్ల నుంచి ఆకులన్నీ రాలిపోయాయి. ప్రతి చెట్టుకి ఆకులుండేవి, పువ్వులుండేవి. ఎవరో వచ్చారు కోసుకోవడానికి తన చేతులతో. ఆ చేతులు మనుషులేవి కావు, పక్కనున్న బిచ్చగాడివి కూడా కావు. చెట్టు కోరుతోంది తనకు కావలసిన నీరు, మబ్బులు కోరుతున్నాయి వర్షాన్ని. కోరుకుని చూస్తోంది ఆకాశం వైపు. ఈ రణభూమిలో నువ్వు కవయిత్రివి మరియు రాయిగా ఒంటరిగా నిలిచావు. నిన్ను ఇనుప సంకెళ్లతో బంధించింది ఈ శరీరం. వెనుకవైపు నీకు నీ యొక్క పుట్టిన సంవత్సరం. వేదిక మీద అకస్మాత్తుగా సాయంత్రపు వెలుగు. ఈ చెట్టు నిన్ను అందంగా చేసింది నా చూపులతో. ఆకులు రాలిపోయాయి, పువ్వులు రాలిపోయాయి, అయినా జీవించే ఉంది, అది కూడా రాయిలా. వాడు టోటల్ గా ట్రాన్స్ఫార్మర్ కి క్లోనింగ్ బేబీ లాంటి వాడురా. ఎవడ్రా నువ్వు? నా ఇంట్రడక్షన్ చూసి నేనెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిందే. అదే నేనంటే డాన్ గంట. నేను నమస్కారం అండి గంట గారు. వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా. పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేనే ఏం చేద్దాం? ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది.